పెద్దవాళ్ళు ఎలా మాట్లాడతారు ఆ స్థాయికి నాకు ఎంత హెల్ప్ అంటే తను చెప్తాడు, అక్కాయ్ ఇలా చెయ్యొద్దు, మనం ఇలా చేస్తే బాగోదు, మనం ఇలా చెయ్యాలి అని సలహాలు ఇచ్చేది. అదొక్కటైనా మేము ప్రతి సంవత్సరం యానివర్సరీ చేస్తాం. యానివర్సరీకి మేమంతా ఇది చెయ్యాలి. కొంచెం ఇబ్బంది, వాళ్ళు ముందు నేర్చుకున్న పిల్లలు వెనక మన పిల్లలకు నేర్పిస్తారు. మేము ఎప్పటికప్పుడు చేయటం అట్లా ఆ నెల రోజులు అందరం కష్టపడతాం. డ్యాన్స్లని, మరి ఇంకా ఆటల పోటీలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వాటన్నిటికీ కూడా పెద్ద సపోర్ట్ ఎవరయ్యా అంటే ఈ అబ్బాయి. తను అప్పటి నుంచి కూడా 10th అయ్యేదాకా, ఇంటర్ కూడా అంటే తను వేరే కాలేజీకి వెళ్ళా వారం వారం మన దగ్గరికి వచ్చేళ్ళాలి, ఒక తల్లిని చూసినట్టే. అంత తల్లి బిడ్డకి తల్లి బిడ్డకి ఎలాంటి రిలేషన్ ఉంటుందో అంతకంటే ఎక్కువ, అంత ఇదనమాట. నిజంగా మేము మా హస్బెండ్ పోయినప్పుడు వస్తే అసలు ఎంత అందరూ మా వాళ్ళందరూ కూడా, ఇంట్లో వాళ్ళందరూ